ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఈ ప్రపంచంలో మాటకున్న శక్తి బహుశా మరి దేనికి లేది అని చెప్పటము ఎంత మాత్రము కూడా అతిశయోక్తి కాకపోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న మాటతో ఒక పెద్ద సమస్యను కూడా మనం పరిష్కరించవచ్చు. అదే చిన్న మాటతో ఏమీ లేని చోట పెద్ద సమస్యను కూడా సృష్టించవచ్చు. అంటే మాటకున్నటువంటి శక్తి దేనినైనా నిర్మించగలదు, ఎంత బలమైనటువంటి దానినైనా కూలద్రోయనగలదు. అందుకే రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనములో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని తెలియచేస్తున్నాడు. అనగా ఇంపైనటువంటి మాటలు అనగా ప్రశాంతముగా, వివేకవంతముగా, అతిగా స్పందించకుండా, కఠినముగా మాట్లాడకుండా పలికే మాటలు. అట్టి మాటలను తేనెతో పోలుస్తున్నాడు. అవి ప్రాణమునకు మధురముగాను, శరీరమునకు ఆరోగ్యకరముగాను ఉంటాయట. ఇంపైన మాటలతో కూడిన సంభాషణ మనకెల్లప్పుడూ ఆనందాన్ని, ఆరోగ్యమును కలుగజేస్తుంది. ఇంతకీ నీ మాటలు, ఇతరులతో నీ సంభాషణ ఏ రీతిగా ఉంటుంది? దేవుని పిల్లలముగా మనం పలికేటటువంటి మాటలు సమాధానకరమైనటువంటివిగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు సమాధానమునకు కర్తలుగా ఉండుటకు పిలిచాడు. అది గొప్ప దీవెన. అట్టి కృపను మనమందరి జీవితాల్లోనూ కూడా మనము సమాధానకర్తలుగా మారుటకు ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.